నేపాల్లో అల్లర్లు నిరసనల మధ్య చిక్కుకుపోయినటువంటి భారతీయులను కాపాడడానికి భారత ప్రభుత్వం ముందుకొచ్చింది. తీవ్రమైనటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి భారతీయులను కాపాడడానికి భారత విదేశాంగ శాఖ, భారత రాయబార కార్యాలయం, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పనిచేశాయి. కాఠ్మాండులో భారత రాయబార కార్యాలయం వద్ద ప్రత్యేకమైనటువంటి హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసి రాత్రింబవళ్లు భారతీయులను సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించడం కోసం వాళ్ళని ట్రాక్ చేసి సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించారు. ప్రత్యేకమైనటువంటి బస్సుల ద్వారా, సురక్షితమైనటువంటి మార్గాల ద్వారా భారతదేశ భూభాగం వరకు కూడా వాళ్ళని తీసుకుని వచ్చి సరిహద్దు దళం వాళ్ళని వాళ్ళ రాష్ట్ర తరలించాయి. ఇక్కడ మనకు స్పష్టంగా ఒకటి అర్థమైంది. మనం ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, మన వెనుకాతల ఒక శక్తివంతమైనటువంటి దేశం ఉందని, మనందరం భారతీయులు, మన వెనుక భారతదేశం ఉందని. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజలు వారి వారి స్వగృహాలకు సురక్షితంగా చేరుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి వారు ఏపీ ఎన్ఆర్టీసీ సహకారంతో ఈ తెలుగు కుటుంబం గ్రామాలకు సురక్షితంగా చేరడానికి కృషి చేసింది.